వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తెలంగాణ ఏపీని అనుసంధానం చేస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే NH 365 పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఇదివరకే రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ హైవే పరిశీలన పూర్తి చేసింది. మరో వారంలో ఈ రహదారిపైన అధికారికంగా రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ రహదారి ద్వారా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు సుమారు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. కొంతకాలంగా వైరా నుంచి దేవరపల్లి వరకు టోల్ ప్లాజాలు ప్రారంభించి రవాణాకు అనుమతించారు. తాజాగా ఎడమవైపు ROB నిర్మాణం పూర్తి కావడంతో దాని మీదుగా రాకపోకలు కొనసాగించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు కసరత్తు చేస్తున్నారు. 162 కిలోమీటర్ల మేర 4 వరుసల రోడ్డును నిర్మాణం చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాలోనే 105 కిలోమీటర్లు కాగా 3 ప్యాకేజీల్లో 2214 కోట్ల భారీ ఖర్చుతో నిర్మాణం చేపట్టారు. సూర్యాపేట నుంచి వచ్చే వాహనాలు ఖమ్మం జిల్లాలోకి రాగానే తెల్దూరుపల్లి దగ్గర ఉన్న టోల్ గేట్ ద్వారా గ్రీన్ఫీల్డ్ హైవేకి ప్రవేశిస్తాయి. చివరగా దేవరపల్లి సమీపంలో ఎగ్జిట్ గేట్ నుండి దిగుతాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ పై సాధారణ హైవేల మాదిరిగా టోల్ ట్యాక్స్ వసూలు చేయరు. వాహన ప్రవేశం నుంచి నిష్క్రమణ వరకు ఉండే దూరాన్ని బట్టి మాత్రమే వసూలు చేస్తారు. హైవే పొడవునా ప్రతి కిలోమీటర్కు ఒక సీసీ కెమెరా అమర్చారు. వందనం, చౌడవరం సమీపంలో భారీ గూడ్స్ వాహనాలు నిలిపేలా ట్రక్ లేబైలు కూడా ఏర్పాటు చేశారు. ఈ హైవేకు అమరావతి నుంచి నాగ్పూర్ వెళ్లే మరో గ్రీన్ ఫీల్డ్ హైవే వందనం, కొదుమూరు దగ్గర అనుసంధానం కానుంది. దీంతో ఈ రహదారితో 2 తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.